మన ఇంటి నుంచి ఇంత దూరం రావడానికి ఏముంది ఈ హ్యాపీ ప్లాటర్ లో? నాకు ఒక టేబుల్ కావాలి. ఆ పూల తొట్టి పక్కన మేము నలుగురు ఉన్నాం. మనం అక్కడికి కూర్చుందాం. ఆ చోటు చాలా బాగుంటుంది. ఈ రెస్టారెంట్ అసలు నాకు ఏం మాత్రం నచ్చలేదు. ఇది చాలా బోరింగ్ ప్లేస్. బోరింగ్ ప్లాటర్. ఎప్పుడు ఇంట్లోనే తింటుంటావు కాబట్టి ఒక చిన్న చేంజ్ కోసం ఇక్కడ తింటామని తీసుకొచ్చాను. ఎప్పుడైనా నాకు ఇంటి ఫుడ్ అంటేనే ఇష్టం. ఇక్కడ కూడా గడ్డాకులు తినిపిస్తారా? కాయగూరలు తింటే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. వాటిని సంతోషంగా తినండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఓ నో. ఏమైంది? కాలేదు కదా? టిష్యూ తీసుకోండి. అప్పుడప్పుడు ఇలా జరగడం సహజమే. కంగారు పడకండి, సర్దుకుంటుంది. తనకి ఇలా అవటం నేను ఎప్పుడు గమనించలేదు. ఇప్పుడు మళ్ళీ మీకు నీళ్లు తెమ్మంటారా? yes నాకు తప్పకుండా కావాలి. తిను. నా కూతురు వైలెట్, నీకు తెలిసే ఉంటుంది. హలో వైలెట్. హలో వైలెట్. వై తనకు ఒక హాయ్ మీరు కొంచెం ఆపుతారా? నేను డాష్, తన సూపర్ తమ్ముణ్ణి. హలో. వాటర్ చాలా తీయగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవి స్ప్రింగ్ వాటర్ కదా బాబు? నాకు తెలియదు సార్, ట్యాప్ వాటరే అయి ఉండొచ్చు. వెల్ పర్వాలేదు, కానీ చాలా ఎక్సలెంట్ ట్యాప్. ఎక్స్క్యూజ్ మీ. వెల్ నైస్ టు మీట్ యు. తను ఎక్కడికి వెళ్ళింది? తన కోపాన్ని చూపించడానికి. ఇలా సిగ్గల్ సూపర్ సుగ్గల్ బాకీ తయారు చేస్తాడా? ఏం మాట్లాడవేంటి? ఏడుపే పిల్లాడిలాగా. దీనికి కారణం వీడే, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. చాలా తేడాగా ఉన్నాడే. ఏంటలా ఉన్నావు బాబు? నిద్రపోయి చాలా రోజులైంది. నా కూతురు మనసును బాధ పెట్టాను. మ్యాక్స్ ని మారుస్తూనే ఉన్నాను. గుర్రంలాగా చాలా ఫాస్ట్ గా ఉండాలనుకున్నాను, కానీ రత్తలాగా అయిపోయింది నా జీవితం. నాకు అసలు ఎనర్జీ కావాలి. వాషింగ్ మెషిన్ పనిచేయట్లేదు, చేతితోటి బట్టలు ఉతకాల్సి వచ్చింది. నాకు ఎనర్జీని నువ్వే నింపాలి. గుడ్, చాలా మంచి పని చేశావు. ఇల్లు చూసుకోవడం కూడా హీరోయిజమే. నాకు అవసరం రాలేదు, కానీ నువ్వైతే ఇప్పుడు ఇంట్లో పనుల కోసం అయితే రాలేదు కదా రాబర్ట్? నేను సూపర్ కాస్ట్యూమ్ డిజైనర్ని. ఎలా సిగ్గల్కి కొత్త సూట్ కావాలా? కావాల్సిన తనకు కాదు, జాక్ జాక్ కి. ఏంటి, బేబీకి కూడా కొత్త సూట్ కావాలా? హాయ్, అందుకే నువ్వు నా నిద్ర చెడగొట్టావు. ఆకారాన్ని చూసి అంచనా ఎక్కువ. వీడు చాలా డిఫరెంట్. కొంచెం నీ దగ్గర వదిలితాను, నీకే తెలుసు. వదిలి వెళ్తావా? ఇక్కడ నాకు పిల్లలు నచ్చరు బాబు. పిల్లలు బొమ్మలు కూడా నా దగ్గర ఏమీ లేవు. నేను ఆర్టిస్ట్ ని. నాకు ఇలాంటి పనులేమీ చెప్పొద్దు బాబు, చెప్పొద్దు. నువ్వు ఇది చూస్తున్నావా బాబు? సరే సరే, నువ్వు వీటిని ఇక్కడ వదిలేసి వెళ్ళు. హెలెన్ లేకుండా వీటిని చూసుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఇంట్లో ఇంకా ఇద్దరు పిల్లలు నీ కోసం ఎదురు చూస్తుంటారు. ఎడ్నా ఆంటీ వీడిని చూసుకుంటుంది. జాగ్రత్తగా వెళ్ళు, ఏమైనా వచ్చినందుకు. నా కోసం జాక్ జాక్ ని అద్భుతంగా చూసుకున్నందుకు నేను నీకు చాలా రుణపడున్నాను. నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావో నాకు అర్థమవుతుంది, కానీ మళ్ళీ మాత్రం అడకు. నా ఫీజు చాలా ఎక్కువ, నీకు తెలిసిందే కదా. జోక్ చేస్తున్నావా బాబ్? వీడు నా స్టూడెంట్ నంబర్ 1, నేను టీచర్ నంబర్ 1. మా ఇద్దరికి జోడి నంబర్ 1. నీ కొడుకు పెద్ద కాపీ మాస్టర్. సూపర్ హీరోస్ లాగే వీడి కూడా చాలా పవర్స్ ఉన్నాయి. అయినా సూపర్ పిల్లలలో ఒకటికి మించిన శక్తులు ఉండడం కామనే, కానీ వీడు పవర్స్ దుకాణమే పెట్టుకున్నాడు. చెప్పాలంటే నీకు చాలా పవర్స్ ఉన్నాయి. నీకు నిద్ర లేక బ్యాటరీ డౌన్ అయింది బాబ్, కానీ పిల్లలు ఎలాగైనా ఉండొచ్చు. వీడు కూడా అంతే. వీడిలో టాలెంట్ గుట్టలు గుట్టలుగా ఉంది. వీడు పడుకున్నప్పుడు నాకు క్రియేటివిటీ తన్నుకుని వచ్చింది. ఎడ్నా ఆంటీ నీకు సూపర్ సూప్ కుట్టడానికి రాత్రంతా నిద్రపోలేదు. ఏం చేస్తున్నావు నువ్వు? వాడిని నువ్వు ఇది డెమో, వాడికేం కాదులే. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఒక బుడ్డోడున్నాడు. వాడికి ఎన్ని పవర్స్ ఉన్నాయో తెలుసా? వాటిని కంట్రోల్ చేయడం ఎలా? అదే కదా నీ బాధ. నువ్వు చెప్పింది కరెక్టే. నేను పని చేసేటప్పుడు మ్యూజిక్ వింటుంటాను. అప్పుడే తెలిసింది సార్కి కూడా మ్యూజిక్ అంటే ఇష్టమని, ముఖ్యంగా పియానో.
2 రకాల దారాలతో వీడి డ్రెస్ తయారు చేశాను. ఒకటి సిల్క్ లాగా స్మూత్, ఇంకొకటి స్టీల్ లాగా స్ట్రాంగ్. అలాగే దారాల్లో చిన్న చిన్న సెన్సార్లు కూడా బిగించా. వీడు పవర్స్ వాడుతున్నప్పుడు మనం కంట్రోల్ చేయొచ్చు. ఏం జరుగుతుంది? నాకు కంగారుగా ఉంది. పియానో సౌండ్ విన్నాడంటే అంతే, ఇలానే జరుగుతుంది. ఆ సూట్ లో సెన్సార్స్ వల్ల వాడు ఎప్పుడు ఎలా మాట్లాడో మనకు ముందే మెసేజ్ వచ్చేస్తుంది. నేను బిస్కెట్స్ మర్చిపోయాను. నేను ఇప్పుడు మాట కూడా ఎత్తొద్దు. నిన్న రాత్రి చుక్కలు చూపించాడు. తర్వాత అర్థమైంది వీటికి బిస్కెట్ ఇవ్వకపోతే మళ్ళీ మాన్స్టర్ అయిపోతాడు. కంపల్సరీ ఏంటి అంటే దాని అర్థం ఫైర్ బాంబ్. దీని వల్ల మీ ఇంట్లో ఫైర్ అలారం మోగి గోల చేసే లోపే ఈ సూపర్ సూట్ అక్కడ మంటల్ని ఆర్పేస్తుంది. ఈ లోషన్ మంటల్ని ఆర్పడానికే కాదు, నచ్చు కూడా. స్ట్రాబెరీ వనిలా ఫ్లేవర్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అద్భుతం ఎడ్నా, ఇలాంటిదే వీడికి కావాల్సింది. అవును, ఒక రాత్రిలోనే ఇంత చేస్తానని నేను అస్సలు అనుకోలేదు. కానీ ఇంకా ఆ సూట్ లో చాలా ఫీచర్స్ ఉన్నాయి, తర్వాత చెప్తాలే. నువ్వు చేసిన దానికి నిజంగా చాలా థ్యాంక్స్ ఎడ్నా. నిజంగా నీ ఫీజు ఎంతో? ఇక చాలు ఈ మాటలని ఎందుకు కానీ, మిస్టర్ ఇన్క్రెడిబుల్ ఎలాస్టిక్ గర్ల్ ఫ్రోజన్ సూట్లకి పర్మనెంట్ డిజైనర్ గా నేనే ఉండేలా చూడు బా. వీడి బేబీ సిట్టింగ్ మాత్రం మీకు ఫ్రీ అనుకోడాలే. ఇన్క్రెడిబుల్, ఆగిపో. మనం అక్కడికి వెళ్ళలేము. వాళ్ళు లూషియస్ అంకల్ కి పెట్టిన గాగుల్స్ చూసావా? అవే వాళ్ళు కూడా పెట్టుకున్నారు. వాళ్ళంతా ఎవరి కంట్రోల్లోనూ ఉన్నారు. మమ్మీ కూడా బహుశా వాళ్ళ కంట్రోల్లోనే ఉండుండొచ్చు. సరే, విలన్స్ మన వెనకబడుతున్నారు. మామ్, డాడ్, లూషియస్ అంకుల్ కూడా మనతో లేరు. మనకిప్పుడు మన పవర్స్ ఉన్నాయి, అలాగే ఈ కార్ ఉంది. ఇంకేం కావాలి? ఇన్క్రెడిబుల్, స్టెప్ ఎక్కి వెంటనే తీసుకెళ్ళు. వాళ్ళు తప్పించుకున్నారు. ఈ ఇన్క్రెడిబుల్ కూడా నీళ్ళపై నడుస్తే ఎంత బాగున్నావు కదా. ఏం చేసావు? ఏం చేసావు నువ్వు? నాకు తెలీదు. ఈ కార్ నేనేం చెప్తే అది చేస్తోంది. మనం సరిగ్గా ప్లాన్ చేయలేదు. ఏమంటున్నావు? మన ఇక్కడికి వచ్చేసాం. అవును, వచ్చాం, కానీ మనం ఆ షిప్ మీదకి వెళ్ళాలి. ఈ ఇన్క్రెడిబుల్ లో ఎజెక్టర్ సీట్స్ ఉంటే ఇంకా ఎంత బాగున్నావు. ఏమన్నా? నమ్మలేను. ఇంకేం చెప్పకు. Come on. వాళ్ళు వచ్చేస్తున్నారు. ఏం చేస్తున్నావు? ఇది ఓకేనా? నువ్వు ఎలాగో బెటర్ ఐడియాసే ఇవ్వు. మనం వెళ్ళాలి. నన్నం బిస్కెట్. అదిగోవాడు పారిపోతున్నాడు. వెనక్కి జరుగు. వాడు మమ్మీ దగ్గరికి వెళ్తున్నాడు. ఒప్పందం కుదిరింది. మళ్ళీ ప్రపంచంలోకి సూపర్ హీరోస్ వస్తారు.
గో. కమాన్ అందరూ దగ్గరికి రండి. ఈ టైం మళ్ళీ రాదు. అందరూ సంతోషంగా ఉండండి. అటు చూసి స్మైల్ చేయండి. ఫేజ్ 2ని స్టార్ట్ చేద్దాం. చాలా కాలంగా మమ్మల్ని బయటికి రాకుండా చేసి ఎన్నో చిత్రహింసలు పెట్టారు. మమ్మల్ని ఇప్పుడు బయటికి తీసుకొచ్చింది మీ స్వార్థానికి, మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికే కదా. మా మీద మీరు ఏర్పరచుకున్న ఆలోచనలు చెడ్డవి. మీరు బలహీనమైపోయారు. మిమ్మల్ని మేము వదిలిపెట్టము. మనం కుదుర్చుకున్న ఒప్పందాలు ఇంకా చెల్లము. ఇక మిమ్మల్ని మేము కాపాడము. మమ్మల్ని మేము కాపాడుకుంటాం. మీరా మేమా అని తేల్చుకుందాం. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏమీ బాగున్నట్టు లేదు. ఇంకా టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. చూస్తూనే ఉండండి. చిన్న బ్రేక్ తీసుకుందాం. వాటిని మాట్లాడి సూపర్ హీరో షిప్ ని హైజాక్ చేశారు. ఇప్పుడు ఇంకా కొంచెం దూరం, కొంచెం ముందుకి ఆపు. ఎవరది? బేబీనా? మమ్మీ, డాడీ, అంకుల్ లూసియస్. చాచా, వద్దు. సూపర్ బేబీయా? వాటిని కిందకి తీసు. పట్టుకోండి. నో చాచాని పట్టుకో. నేనే హెలెన్. విషయాన్ని అడిగితే ఎందుకు చెప్పలేదు? పిల్లలు, మీరందరూ ఇక్కడికి మీరు మా కోసం వచ్చారా? కోప్పడకు మమ్మీ. ఓ వైలెట్, నాకు నీ మీద కోపం ఏంటి?